హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల వాళ్ళకి ఏదన్నా స్నాక్ చేయాలని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈ ఫ్రిడ్జ్లో చూస్తేనేమో క్యాబేజ్ అయితే ఉన్నింది. ఈ క్యాబేజ్ తోటి కొంచెం మంచూరియా లాగా చేద్దామని అనుకున్నాను. సో క్యాబేజ్ మంచూరియా అయితే చేస్తున్నాను అనమాట. ఈ క్యాబేజ్ని శుభ్రంగా కడిగేసి సన్నగా తరుగుదామని చెప్పి తెచ్చుకున్నాను. క్యారెట్ కూడా ఉండింటే బాగుండేది, బట్ క్యారెట్ అయితే లేదు. ఇట్స్ ఓకే, క్యాబేజ్తో మాత్రమే చేద్దాంలే అని చెప్పి క్యాబేజ్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ మంచూరియాకి అయితే చిన్న ముక్కలుగా చేయొచ్చు, ప్లస్ మిక్సీకి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వరకు నేను చిన్నగా ముక్కలుగా తరిగి చేశాను అనమాట ఒకసారి, బట్ కానీ అది సరిగా అయితే రాలేదు. ఈసారి అయితే ఏం చేద్దామంటే తురుముకుందామని చెప్పేసి తురిమేసి చేద్దాము, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచిగా తురిమి అయితే చేసేద్దామని చెప్పి తురుముకుంటున్నాను అనమాట. క్యాబేజ్ని మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే మరీ మెత్తగా అయిపోతుంది అని చెప్పి నేను మిక్సీకి కూడా వేయలేదన్నమాట. తురుముకుంటేనే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందని చెప్పి తురుముకుంటున్నాను అనమాట. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కొంచెం తురుముకొని చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా తురిమేటప్పుడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఆకులు కొన్ని తురిమేటప్పుడు తురుముకోదు కాబట్టి వాటిని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అవి ఎందుకంటే లాస్ట్లో మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యాబేజ్ మొత్తాన్ని మంచిగా తురిమేసాను అనమాట. మొత్తము తురిమేసి దాంట్లో నుంచి వాటర్ అయితే ఇలా చేత్తోనే పిండేస్తున్నాను అనమాట. స్ట్రైనర్లో వేసి కూడా పిండొచ్చు, లేదంటే ఏదైనా క్లాత్లో వేసి మొత్తం పిండేసుకోవచ్చు అనమాట. బట్ నేను అట్లంతా కాకుండా బై హ్యాండ్తోనే మొత్తం క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా తీసేస్తున్నాను. తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన కొన్ని తురిమేటప్పుడు తురుముకోదు కదా కొన్ని ఆకులు, క్యాబేజ్ ఆకులు, అవి మాత్రం మిక్సీకి అయితే వేయాలనుకుంటున్నా. ఎంత వాటర్ అయితే వచ్చేసింది అనమాట క్యాబేజ్లో నుంచి. ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసి బాగా మంచిగా ఇలా అయితే వచ్చిందనమాట క్యాబేజీ. ఇలా మంచిగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమినా కూడా అది తురమలేదు కదా కొంచెము, అది వచ్చేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నా. మిక్సీకి వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మెత్తగా లేకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి కూడా వాటర్ అయితే కొంచెం గట్టిగా పిండేసి పక్కన దీంట్లో అయితే వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా మంచిగా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఈ క్యాబేజ్ మొత్తంలోకి ఇవంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మైదా అయితే వేసుకుంటున్నా. అలాగే 1 అరకప్పు కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. ఈ మైదాను కార్న్ఫ్లోర్ రెండు కూడా మొత్తం ఈ క్యాబేజీ మిశ్రమంలో మొత్తం బాగా
పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే నేను అసలు వేయలేదు ఇక్కడ, వాటర్ వేయకుండానే బాగా కలుపుకుంటున్నా. ఇట్లా పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా పిండిలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ లాగా ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట నాకు. వీటన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నాను కదా, ఇంక వీటిని అయితే డీప్ ఫ్రై చేద్దాము. స్టవ్ పైన అయితే ఒక బాండి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత, కరెక్ట్గా హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ హై హీట్లో వేయించితే మాడిపోతుంది. కరెక్ట్గా మీడియంగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఎందుకంటే క్యాబేజ్ కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. ఎక్కువసేపు అట్లాగే ఉంచితే మరి మాడిపోతుంది. మాడిపోయిన ఇది వస్తే చేదు అనిస్తుంది కొంచెం. సో అందుకే త్వరగా మంచి కరెక్ట్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా కరెక్ట్ హీట్లో ఉండి వేపుకుంటే బాగా వస్తుంది. బాగా మొత్తం అన్నీ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత లోపలైతే ఇలా ఉందన్నమాట. చాలా బాగా ఫ్రై అయింది. ఇదైతే తురుముకుంటేనే ఇలా బాగా వస్తుందని నాకు అనిపించింది. కట్ చేస్తే అంత సాఫ్ట్గా స్మూత్గా అయితే రాదు కదా. ఇక్కడైతే గార్లిక్, ఆనియన్, చిల్లీ అయితే మంచిగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, ఆనియన్, చిల్లీ ఇవంతా వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాసులు అయితే వేసుకుందాము. కొంచెం నేను టమాటా సాస్ వేసాను ఇక్కడ. ఎక్కువ వేస్తే ఎగుటైపోద్ది అనమాట. సో కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం సోయా సాసు, కొంచెం రెడ్ చిల్లీ సాసు, ఈ 3 సాసులు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవంతా ఒకసారి ఈ ఆనియన్ దీంట్లో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, ఇది ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే దీంట్లో పోసేసుకోవాలి.
ఇక్కడ కార్న్‌ఫ్లోర్ వాటర్ వచ్చేసి ముందు వాటర్ వేసుకొని తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసుకుంటే సరిపోయిండు. బట్ అయినా నో ప్రాబ్లమ్. నేను ముందు వచ్చేసి ఏం చేసినానంటే కార్న్‌ఫ్లోర్ వాటర్ అయితే పోసేసి తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. దానివల్ల కొంచెం ఉంటలైతే కడుతుందనమాట. సో ఫస్ట్ వాటర్ వేసి తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. అయినా పర్వాలేదు, నాకైతే బాగానే వచ్చింది ఇక్కడ కన్సిస్టెన్సీ. వాటర్ వేసుకుంటూ మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. కంప్లీట్గా సిమ్లో ఇట్లా తెరలేటప్పుడు కంప్లీట్గా సిమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే అడుగున మాడిపోతుంది, త్వరగా చిక్కబడిపోద్ది కదా కార్న్‌ఫ్లోర్ వాటర్ వేస్తే. ఇక్కడ కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ అయితే వేసాను అనమాట. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా బాగా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఈ వేయించిన మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలన్నమాట దీంట్లో. ఈ మంచూరియన్ బాల్స్ వచ్చేసి ఈ గ్రేవీలో మంచిగా కలుపుకోవాలి. బాల్స్ అంతటికి ఈ గ్రేవీ అంతా బాగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ముక్కలకన్నిటికీ ఆ గ్రేవీ పట్టుకొని కొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్గా కొంచెం పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు అయితే వచ్చేసి ఉన్నారండి. వాళ్ళకు ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్పినాను అనమాట. ఫ్రెష్ అప్ అయి వస్తే ఇది క్యాబేజ్ మంచూరియా ఇస్తానని చెప్పాను. ఇలా ప్లేట్లో వేసి పైన కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసి ఇచ్చానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.